ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఒక అద్భుతమైన వార్త. గత కొంతకాలంగా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ మార్చి 2026 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ వీడియోలో మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, కొత్త సాఫ్ట్వేర్లో వచ్చిన మార్పులు ఏమిటి, మరియు ఏ వైకల్యాలకు సర్టిఫికెట్లు ఇస్తారు అనే పూర్తి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక్క చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది అడుగుతున్నారు, అసలు ఈ స్లాట్లు ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయాయని. గతంలో సదరం సర్టిఫికెట్ల స్లాట్లు కేవలం డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వం పాత సర్టిఫికెట్ల పునఃపరిశీలన చేపట్టడం వల్ల కొత్త స్లాట్ల కేటాయింపులో కొంత ఆలస్యం జరిగింది. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 నుండి ఎంట్రో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే కొత్త సంస్థను సాఫ్ట్వేర్ నిర్వహణ కోసం ప్రభుత్వం నియమించింది. దీనివల్ల ఇప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరగనుంది. ఇక అసలు విషయానికి వస్తే, మీరు స్లాట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? మీ గ్రామంలోని లేదా వార్డులోని సచివాలయంకి వెళ్ళాలి. గుర్తుంచుకోండి, స్లాట్ బుకింగ్స్ కేవలం ప్రతి సోమవారం మరియు మంగళవారం మాత్రమే జరుగుతాయి. మిగిలిన రోజుల్లో మీరు వెళ్ళినా లాభం ఉండదు. ప్రస్తుతం మార్చి 2026 నుండి మే 2026 వరకు మొదటి త్రైమాసికం స్లాట్లు ఓపెన్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్ణీత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉంటాయి, కాబట్టి త్వరపడటం మంచిది. మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రతిరోజూ చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సాఫ్ట్వేర్ ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తుంది. ఇందులో మొత్తం 21 రకాల వైకల్యాలకు అసెస్మెంట్ చేస్తారు. అవి అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, లోకోమోటర్ డిజబిలిటీ, కుష్టు వ్యాధి నివారణ పొందిన వారు, మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధులు, లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మాట మరియు భాషా వైకల్యం, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, యాసిడ్ ఎటాక్ బాధితులు మరియు పార్కిన్సన్స్ వ్యాధి. ఈ 21 కేటగిరీల్లో ఏ సమస్య ఉన్నా మీరు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. తప్పుడు సర్టిఫికెట్లను అరికట్టడానికి బయోమెట్రిక్ మరియు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. మీరు స్వయంగా సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణ, కొత్త సిస్టమ్ను డిఎంఈ డాక్టర్లు ఇప్పటికే పరీక్షించి ధృవీకరించారు. కాబట్టి ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హులకు మాత్రమే సర్టిఫికెట్లు అందుతాయి. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు, కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మీరు అధికారులను సంప్రదించవచ్చు. చూశారుగా, ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్ గురించి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ సమాచారం మీ స్నేహితులకు లేదా దివ్యాంగుల గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి, వారికి ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.